అన్నమయ్య జిల్లా రాయచోటి జరిగిన గొడవలో ఇరు వర్గాలు అరెస్ట్ అయి బెయిల్పై విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ పేర్కొన్నారు. గత వారం క్రితం రాయచోటి పట్టణంలో జరిగిన అల్లర్లు గొడవల్లో ఇరు వర్గాలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలో మంత్రులను, చైర్మన్లను, ఐజీలను కలవడం జరిగింది. దీంతో ఇరు వర్గాలకు సర్ది చెప్పి సామరస్యంగా మాట్లాడి సమస్యలను అధికారులు పరిష్కరించారు. దీంతో ఇరు వర్గాల ప్రజలకు బెయిల్పై రావడంతో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ ను కలిసి స్వీట్స్ పంపిణీ చేశారు. జరిగిన విషయం మాత్రమే. ఇరు వర్గాలు ఈరోజు బెయిల్ మీద రావడము చాలా సంతోషకర విషయం. దీంట్లో చాలామంది సహసహకారాలు ఉన్నాయి. ఈ బెయిల్ వచ్చేటందుకు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు విజయవాడలో అక్కడి నుంచి అప్పటికప్పుడే ఫోన్ చేసి ఎస్పీ గారితో మాట్లాడడము, అలాగే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడము, అలాగే డీజీపీ గారు మాట్లాడడము, డిఐజీ గారు మాట్లాడడము, ఎంతోమంది సహసహకారాలు ఈ సమస్య పరిష్కారం కోసము శాంతియుతంగా అందరూ సహకరించారు. అలాగే మత పెద్దలు, రాయచోటి వాసులు కూడా ఇలాంటి సంఘటన ఇంకోసారి కాకూడదని అందరినీ కలుపుకొని అందరినీ నచ్చజెప్పి ఎస్పీ గారిని కలిసి ఆయనతో కూడా సానుకూలంగా ఎస్పీ గారు స్పందించడం చాలా సంతోషకర విషయము. ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా అధికారులు దృష్టి పెట్టి ఈ సమస్యను ఇంతటితో స్టాప్ చేసి, అలాగే మన కర్నూలులో డిఐజీ గారు ఒక మాట ఇచ్చారు, నేను రాయచోటికి వస్తాను, ఇరు వర్గాలకు కూర్చోపెట్టేసి మాట్లాడిచ్చేసి వాళ్ళకి రాజీ చేయించి అలాగే లోక్ అదాలత్లో పెట్టి కేసు కూడా కొట్టిస్తామని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం చాలా సంతోషకర విషయము. తొందరలో నేను రాయచోటికి వస్తాను, 2 రోజులు అక్కడనే ఉంటానని చెప్పారు. ఆయనకు మనస్ఫూర్తిగా